కంచె గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ, మరో 2 పిటిషన్లు దాఖలు. నూతన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం, ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం, కన్నుల పండువగా కార్యక్రమం. ఏపీలో నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్య సేవలు, బకాయిలు చెల్లించాలని హాస్పిటల్ నిర్వాహకుల డిమాండ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, వరుస సెలవులతో ఫుల్ రష్. మేడ్చల్లో దుండగుల అరాచకం, యువతిపై అత్యాచార యత్నం. పసిడి పరుగులకు బ్రేక్, దిగొస్తున్న బంగారం ధరలు. త్వరలో ఒకే రాష్ట్రం, ఒకే ఆర్ఆర్బీ, బ్యాంకుల విలీనానికి కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ. మా అమ్మను ఆఫీసులో లైంగికంగా వేధిస్తున్నారు, వారణాసి జైలు సూపరింటెండెంట్ పై రాష్ట్రపతికి లేఖ. ఆన్లైన్ గేమ్లో చెంపదెబ్బలు, అవమానించారంటూ గేమింగ్ కంపెనీపై దావా. సీఎం పీఠం ఇస్తేనే పార్టీ అధ్యక్ష పదవి వీడుతా, అధిష్టానానికి తేల్చి చెప్పిన డీకే శివకుమార్. మూడేళ్లలో 80% పెరిగిన స్కూల్ ఫీజులు, నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం. ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనల వెల్లువ, హ్యాండ్స్ ఆఫ్ కు వెల్లువెత్తిన జనం. సుదర్శన్ పట్నాయక్ కు యూకే షాండ్ మాస్టర్ అవార్డు, ప్రపంచ ప్రఖ్యాత సైకత శిల్పికి అరుదైన గౌరవం. రష్మిక, విజయ్ దేవరకొండల దాగుడు మూతలాట, వీటికి తెరపడేది ఎప్పుడంటూ నెటిజన్ల కామెంట్స్. కుప్పకూలిన హీరో అజిత్ 285 అడుగుల కటౌట్, ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అభిమానులు. అక్కినేని అఖిల్ కి పెళ్లికల వచ్చేసినట్టేనా, మరికొద్ది రోజుల్లోనే అనౌన్స్మెంట్ అంటూ వార్తలు. ఈ నెల 10న విడుదల కానున్న జాక్ కొంచెం క్రాక్, ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్న హీరో హీరోయిన్. మనసుల్ని హత్తుకునే ప్రేమ కథ, తెలుగమ్మాయి సుమయారెడ్డి కథానాయిక, డియర్ ఉమా మూవీ. హిందీ సినిమాలో మెయిన్ లీడ్, ఇంట గెలిచి రచ్చ గెలవాలంటున్న అనన్య నాగల్లా. మార్కెట్లకు టారిఫ్ భయాలు, 3000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్. చేదుగా ఉన్న మందులు వేసుకోవాల్సిందే, మార్కెట్ల పతనంపై ట్రంప్ వ్యాఖ్యలు. పతనంలోనూ బఫెట్ సంపద జంప్, జనవరి నుంచే 1,00,000 కోట్లకు పైగా పెరిగిన సంపద. ఐపీఎల్లో నేడు ముంబై వర్సెస్ బెంగళూరు, ముంబై వేదికగా రాత్రి 7:30 మ్యాచ్.